విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని ఒక విచిత్రమైన వాదన తీసుకొచ్చాడు. ఈ బెజవాడకి మెట్రో ప్రాజెక్ట్ అక్కర్లేదు, దాని బదులు బస్సులు వేద్దాం అంటున్నాడు. ఏదో బెజవాడకి 12,000 కోట్లు పెట్టి మెట్రో ప్రాజెక్ట్ ఎందుకు, ఆ 12,000 కోట్లు పెట్టి ఈ ఎక్స్టెన్షన్ చేయాలంట. బెజవాడని గ్రేటర్ విజయవాడ చేయాలట. గ్రేటర్ విజయవాడ చేసి బస్సులు వేయాలట, ఎలక్ట్రిక్ బస్సులు వేయాలి. ఇది నాని వాదన. ఈ కేశినేని నాని వాదన చూస్తుంటే ఇతను అసలు ఎంపీగా ఎలా పనిచేశాడు అనేది ఆశ్చర్యం వస్తుంది. ఈ వాదన ఏదైతే ఉందో ఇది నాని అజ్ఞానానికి, అవివేకానికి, మూర్ఖత్వానికి ఒక నిదర్శనంలా కనిపిస్తోంది. ఎందుకంటే ఎవడన్నా బెజవాడని ఈరోజు డెవలప్ చేస్తాను అంటే చేయమని చెప్తారు. అట్లాంటిది బెజవాడని డెవలప్ చేస్తే అసలు మెట్రో అనేది రావద్దు. అసలు మెట్రో అనేది ఒక డెవలప్డ్ సిటీకి ఒక గుర్తు ప్రపంచవ్యాప్తంగా అన్న విషయం కూడా కనీసం జ్ఞానం లేని నాని ఈరోజు అసలు మెట్రో వద్దంటున్నాడంటే ఏమనుకోవాలి? అసలు బెజవాడని డెవలప్ చేద్దామనా అసలు వద్దనా? ఈ నాని ప్రపోజ్ చేసిన ఏదో గ్రేటర్ బెజవాడ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతుంది. మెట్రో అనేది కనుక విజయవాడకు వస్తే ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. ఈ నాని ఇలాంటి మాటలు మాట్లాడే ముందు మొత్తం అసలు ప్రపంచవ్యాప్తంగా మెట్రోలో ఉన్న నగరాలు, వాటి పనితీరు, అవి ఎలా మెట్రో రాకముందు వాటి పనితీరు, మెట్రో వచ్చిన తర్వాత అవి ఎలా డెవలప్ అయినాయి అన్న విషయాన్ని అధ్యయనం చేసి మాట్లాడాలి. ఏదో ఒకటి మాట్లాడాలి కదా, నోటికి వచ్చినట్టు మాట్లాడేసి ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం జరుగుతున్న పనిలో అడ్డం పడితే మాత్రం జయాంధ్ర ఉద్యమకారులుగా మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళందరికీ కూడా రాజకీయంగా కూడా బుద్ధి చెప్పాల్సిన పరిస్థితులు వస్తాయి. మీరు ఏ పార్టీలో ఉన్నారని మాకు అనవసరం. మీరు అభివృద్ధికి అడ్డం పడకండి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అడ్డం పడకండి. దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఏ ప్రభుత్వం ఏది చేసినా సమర్థిస్తాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎవరు వ్యతిరేకంగా ఉన్నా వాళ్ళని వ్యతిరేకిస్తాం. జై ఆంధ్ర.